తండ్రి రాజకీయాల్లో రాణించేటప్పుడే కొడుకును కూడా పాలిటిక్స్లకు తీసుకురావాలని చూస్తాడు. తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకుని కౌన్సిలర్ చేస్తాడు. ఒకవేళ తండ్రి ఎంపీ అయితే కొడుకుని ఎమ్మెల్యే చేస్తాడు. ఇక తండ్రి కేంద్ర మంత్రి గిట్లయితే నేషనల్ లెవెల్లో మంచి పోస్ట్ అన్నా లేకుంటే ఇంకేదన్నా కీలకమైన పదవి వచ్చేటట్టు చేస్తారు. ఎంతైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెడతారు కదా. ఈడ కూడా ఇదే పని చేసిండ్రు కొందరు లీడర్ నాన్నలు. చిన్నప్పుడు ఏలుబట్టి నడక నేర్పిన నాన్నలే రాజకీయాల్లో ఓనమాలు నేర్పి సీట్లను లాబియింగ్లో ఇప్పించి గెలుపుకు బాటలేసి బరాబర్గా చట్టసభలకు పంపినరులో తెలంగాణలో మొట్టమొదలు పెద్దలు జానారెడ్డి దగ్గర నుండి షురూ చేస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న కొడుకు రఘువీర్ రెడ్డికి తన నియోజకవర్గమైన నాగార్జున సాగర్ను కేటాయించి దగ్గరుండి గెలిపించిండు. అసెంబ్లీలో అడుగు పెట్టేటట్టు అన్ని తానై వ్యవహరించిండు. ఇప్పుడేమో పెద్ద కొడుకు జయవీర్ రెడ్డిని నల్గొండ పార్లమెంటు నుండి బరిలోకి దింపి 5 లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించిండు. కొడుకులిద్దరికి పొలిటికల్ ఫ్యూచర్ ను చూపెట్టిండు. ఇది ఇట్లుంచితే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు సీట్ ఇచ్చినా కూడా కాదని కడియం శ్రీహరి కాక కూతురు కావ్యకు కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించి మరి ఇటు కారు పార్టీ క్యాడర్ను కాంగ్రెస్ క్యాడర్ను కాకబట్టి పెద్ద బలగం ఏర్పాటు చేసుకుని బిడ్డను గెలిపించుకొని పెద్ద పొలిటికల్ గిఫ్ట్ ఇచ్చిండు. అటు పెద్దపల్లి పార్లమెంట్లోనేమో వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణకు టికెట్ ఇప్పించి దగ్గరుండి ప్రచారం చేసి మంచి మెజారిటీ తెప్పించి పార్లమెంట్కు పంపిండు. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే చిన్న అంటే అతి చిన్న ఏజ్లో 25 ఏండ్లున్న ఈ 4 యువ ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ సమాజ్వాదీ పార్టీకి అయితే సాంబవి చౌదరి లోక్ జనశక్తి నుండి, సంజనా జాతవ్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పార్లమెంట్లో పాదమ్మోపబోతున్నారు. కానీ 25 ఏండ్లకే ఎంపీ అయినరంటే మామూలు విషయం కాదు పోండ్రి. రాజకీయ జీవితం గట్టిగానే ఉన్నట్టు పోండ్రి వీళ్ళకు.